వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ అత్యాశ గురించి తెలిపే ఒక హాస్య కథ విందామా. ఒక ఊళ్ళో ఒక భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళిద్దరు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అలానే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు కూడా. ఒకరోజు ఆ పెద్ద ఆయన కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్తాడు. కట్టెలు కొట్టి కొట్టి అలసిపోతే అతనికి చాలా దాహం వేస్తుంది. ఎక్కడ చుట్టుపక్కల నీళ్లు ఉండవు, తను తెచ్చుకుని నీళ్ళు అయిపోయి ఉంటాయి. అప్పుడు దూరంగా ఒక చిన్న ఉడత పిల్ల తనని చేయి చాపి రమ్మని పిలుస్తున్నట్టుగా సైగ చేస్తుంది. అతనికి 1-2 సార్లు పరీక్షించి చూస్తాడు. నిజమే, ఆ ఉడత తనని రమ్మంటోంది అని చెప్పి అతను నెమ్మదిగా ఆ ఉడత వెళ్తున్న దోవలో వెళ్తాడు. ఆ ఉడత వెళ్ళి 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 ఒక చిన్న కొలను దగ్గర ఆగుతుంది. ఆ కొలనులో నీళ్లు తాగుతాడు తృప్తిగా. ఎంతో హాయిగా అనిపించి ఆ నీళ్లు తాగేసి ఇంకా ఇంటికి వెనక్కి తిరిగి వస్తాడు. తలుపు కొడితే భార్య ఎవరు నువ్వు అంటుంది తలుపు తీసి. ఎవరేంటి, నేను నీ భర్తని, తలుపు తీ అంటాడు. నువ్వు నా భర్తవేంటి, ఇంత పడుచువాడివి అంటుంది. అప్పుడు అద్దంలో చూసుకుంటే అతను చాలా పడుచువాడుగా మారిపోయినట్టు చూస్తాడు. భార్య అడగ్గా మొత్తం విషయం అంతా చెప్తాడు. భార్య మొన్నాడంటుంది, నేను బయలుదేరి వెళ్తానని చెప్పేసి మొన్నాడు ఆవిడ బయలుదేరి వెళ్తుంది. అలానే ఉడత కనిపిస్తుంది, రా అని సైగ చేస్తుంది. ఈవిడ వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, ఆవిడ ఇంటికి రాదు. ముసలాయన చాలా భయపడిపోయి ఎక్కడ వెళ్ళిందని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. ఆ నీళ్ళ దగ్గరికే వెళ్ళుంటుందని దారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వెళ్ళేటప్పటికి ఆ ఒడ్డున ఒక పసిపాప పడుకొని ఉంటుంది. ఆ పసిపాపను ఎత్తుకొని తన భార్య అని తెలుసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ముద్దు అని ఈ కథ చెప్తుంది మనకి.